అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎంత పని చేశావే అడవిదానా, నన్నే చంపేస్తావా? సరంగి 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 కళ్ళు మూయకు. సరంగి నీకేం కాదు, కళ్ళు తెరవు ప్లీజ్. నీకేం కాదు. సరంగి సరంగి హలో, అంబులెన్స్. నీకేం కాదు సరంగి, త్వరగా నేను బతికించుకుంటా. నీకేం కాదు సరంగి, నిన్ను మేం కాపాడుకుంటాం. నీకేం కాదు. సరంగి సరంగి తీసుకెళ్దాం పద. హరి, సారంగి సారంగి బ్రతకడం కష్టం అంటున్నారు యశోద.
అయ్యో యశోద కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంకొక విషయం, అర్జున్ చనిపోయాడు. నేను నా గురించి తెలుసుకోవాలి అని, నా మీద పడ్డ నింద తొలగించుకోవాలని నా ప్రయాణం మొదలుపెట్టాను హరి. ఎటు వెళ్ళాలో తెలియదు, కానీ నడవడం మొదలుపెట్టాను. సగం దూరం వచ్చేసరికి నేను వెళ్తున్నది నా గమ్యం కాదు, ఆ ఊర్మిళ పద్మవ్యూహంలో కని అర్థమైంది. ఇప్పుడు ఎటు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. నేను ఎవరో తెలియకపోయినా నా కోసం నిలబడింది సారంగి. నాకు న్యాయం జరగాలని పోరాడింది సారంగి. అలాంటి సారంగిని ఇప్పుడు నేను కోల్పోయే పరిస్థితి వచ్చింది. అర్జున్ని పట్టుకొని తీగలాగితే ఆ ఊర్మిళ వాళ్ళంతా బయటకు వస్తారనుకున్నాను. ఇప్పుడు వాడే లేకుండా పోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం హరి? మెల్లగా దాక్షాయిని, మెల్లగా ఇలా కూర్చో. ఏమ్మా, డాక్టర్ గారు ఉన్నారా? ఏమైంది హరి? అమ్మా ఏమైంది నీకు? నాన్న అమ్మకేమైంది? నేను ఎంత చెప్తున్నా తినకుండా బీపీ తెచ్చుకుందిరా. లో బీపీ వచ్చి కింద పడిపోయింది, బాగా నీరసం అయిపోయింది. అందుకే డాక్టర్కి చూపిద్దామని తీసుకొచ్చాను. మావయ్య, మరి అత్తయ్యకి ఏమైనా తినిపించారా లేదా? నా మాట వినే రకం కాదు కదమ్మా మీ అత్తయ్య. ఏంటమ్మా నువ్వు తినకుండా ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నాకేం అవ్వలేదులేరా. అయినా నీకిక్కడేం పనిరా? నీకు ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? నాకేం కాలేదమ్మా. హాస్పిటల్లో చిన్న పనుండి నేను యశోద వచ్చాం. రోజూ వచ్చి కన్న తల్లిని పలకరించడం కూడా మానేశావు. నేనెలా ఉన్నానో తెలుసుకోవడం లేదు కానీ ఈ యశోదకి ఏం అవసరం ఉందో తెలుసుకుని కాళ్ళు అరిగేలాగా దీని చుట్టే తిరుగుతున్నావురా నువ్వు. నీకమ్మ కన్నా ఇదెక్కువైపోయిందారా? దాక్షాయిని గారు, డాక్టర్ గారు రమ్మంటున్నారు. నాన్న